ఆ 10 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? ఆ 6 ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వస్తారా? అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్సీలు మరి ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారా అంటే మరి ఏమో అనేటువంటి సమాధానం వినబడుతూ ఉంది. దాదాపుగా రారు అనేటువంటి సమాధానం ఎక్కువగా వినబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా దానం నాగేందర్ మొదలుపెట్టినటువంటి ఆ యొక్క ఫిరాయింపులు 10 మంది ఎమ్మెల్యేల వరకు కూడా పోయినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రి 1:30కి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ వచ్చాము. ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలలో కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్, అలాగే మిగిలినటువంటి భద్రాచలం ఎమ్మెల్యే, ఇట్లా ఎమ్మెల్యేలు మరి పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వారి యొక్క సీట్లను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వైపుగా ఉన్నటువంటి సీట్లలో కూర్చుంటారా అంటే మరి కూర్చుంటారా అనేటువంటి దానికి సమాధానం అయితే రావట్లేదు. ఖచ్చితంగా రారు అనేటువంటి సమాధానం వినబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో వారు నిమగ్నం అవ్వడానికి, కాంగ్రెస్ పార్టీతో కలిసిపోవడానికి ఇంకా కొద్ది సమయం కూడా పడుతుందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరొక వైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాల్సిందే అంటూ బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ ఇప్పటికే పలుమార్లు స్పీకర్ను కలిసేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఎదురు పడితే ఎట్లా జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక భయాందోళనలో కూడా ఫిరాయింపు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నటువంటి ఆ యొక్క మాటలు కూడా వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలు మరి అసెంబ్లీకి వస్తే మాత్రం అదొక పెద్ద విషయంగానే మనం చూడొచ్చు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ వైపుగా ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపుగా కూర్చోవలసినటువంటి ఒక సందిగ్ధత కూడా ఎదురైనటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎదురుపడ్డప్పుడు ఒక విశ్లేషణ కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీతో సన్నిహితంగా 10 ఏళ్ల పాటు మొదలైనటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వాళ్ళు, అలాగే దానం నాగేందర్ లాంటి వాళ్ళు, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి నేపథ్యంలో వారి యొక్క స్థానాలను ఎట్లా కూర్చోగలుగుతారనేటువంటి ఒక సందిగ్ధత మాత్రం నెలకొంది. మరి వీళ్ళు భయంతో ఉన్నారా, లేదు అంటే అసెంబ్లీకి వచ్చి 10 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వారి యొక్క వాదనలను వినిపిస్తారా, ప్రజల యొక్క గళాన్ని అక్కడ వినిపిస్తారా అనేటువంటి ఒక సందిగ్ధత మాత్రం ఉంది. రేపటి వరకు వేచి ఉండాల్సిందే ఈ 10 మంది ఎమ్మెల్యేలు వస్తారా రారా అనే దానికి తెరపడాలంటే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.